హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ వాళ్ళు 10,000 రూపాయల బడ్జెట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ని నార్జో బ్రాండింగ్లో లాంచ్ చేశారు. దీని పేరు రియల్మీ నార్జో 70X. ఈరోజు నేను మీకు ఈ ఫోన్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చెప్తాను. బాగుంది ఫోను, అరౌండ్ 11,000 రూపాయలు పెట్టినట్టున్నారు కార్డ్ ఆఫర్తో. ఈ బడ్జెట్లో మీకు 4GB 128 వస్తుంది. సో దీంట్లో ఈ బడ్జెట్లో తీసుకోవచ్చా లేదా అంటే, ఇక్కడ మెయిన్గా దీంట్లో వీళ్ళు తీసుకొచ్చింది ప్రాసెసరు డైమండ్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ని అరౌండ్ 11,000-10,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారు. ఇది ఇక్కడ చాలా పాపులర్ అయిపోయింది. అండ్ రిమెంబర్, ఇదే ప్రాసెసర్తో ఇంకా కొన్ని ఫోన్లు వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయబోతున్నాం. సో ఈ ఫోన్లో కూడా అదే ప్రాసెసర్ ఉంది, చాలా మంచిగా తీసుకొచ్చారు ఈ బడ్జెట్లో. బాక్స్ మీద ఒకసారి అబ్జర్వ్ చేస్తే నార్జో 70X అని ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్, 6nm ప్రాసెసర్, 120Hz డిస్ప్లే, IPS LCD డిస్ప్లే ఇది. అలాగే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 50 మెగాపిక్సెల్ కెమెరా. మన దగ్గర 6+128 అంటే టాప్ మోడల్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్ కొంటే మీకు లోపల ఒక QR కోడ్ వస్తుంది. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ ఒక QR కోడ్ ఉంది. ఈ QR కోడ్ని స్కాన్ చేసుకున్నారనుకోండి మీరు మీ ఫోన్తో, వీళ్ళ క్లబ్లో జాయిన్ అవుతారు, నార్జో క్లబ్లో. దీనివల్ల మీకు అడిషనల్గా 6 months అడిషనల్ వారంటీ ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనుక్కుంటే దీన్ని స్కాన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది, ఒక ఛార్జర్ ఉంటుంది, 45 వాట్స్ ఛార్జరు. అలాగే మీకు ఒక Type-C కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్, ఒక చిన్నపాటి TP కేస్ అయితే వీళ్ళు మంచి క్వాలిటీదే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. మన దగ్గర ఉంది కొంచెం బ్లూ కలర్ లాగా ఉంది, ఇది చూడటానికి మాత్రం ఐస్ బ్లూ లాగా. అండ్ ఇది మొత్తం కంప్లీట్గా ప్లాస్టిక్ మేక్, గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ పవర్ బటన్లోనే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానరు, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. టాప్లో మీకు సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైకు, అలాగే మీకు ఇక్కడ IR బ్లాస్టర్ కూడా ఇచ్చారు వీళ్ళు. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో మీకు ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అలాగే నార్జో బ్రాండింగ్. ఈ డిజైన్ మాత్రం దాదాపు ఒక 15 ఫోన్లు 20 ఫోన్లలో సేమ్ డిజైన్ తీసుకొచ్చారు. కాకపోతే కొన్నిట్లో మీకు ప్లాస్టిక్ ఉంటుంది, కొన్నిట్లో గ్లాస్ ఉంటుంది, కొన్నిట్లోనేమో లెదర్ ప్యానల్తో వస్తుంది. ఇలా రకరకాలుగా తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు పంచ్-హోల్ కెమెరా కొంచెం పెద్దగానే ఉంది, బడ్జెట్ ఫోన్ కాబట్టి. 6.7 ఇంచెస్ డిస్ప్లే ఇది, IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం డిజైన్ కొంచెం సాలిడ్గానే ఉంది. అండ్ బల్క్గా కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది, పెద్ద స్క్రీన్ కావడం వల్ల. అండ్ డిస్ప్లే మీకు IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో ఇచ్చారు. డిస్ప్లే క్వాలిటీ కూడా ఓకే, బాగానే ఉంటుంది, LCD స్క్రీన్ కాబట్టి ఈ బడ్జెట్లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు. వైడ్ వన్ ఎలిమెంట్ సర్టిఫికేషన్ లాంటివి కూడా దీనికి ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, డైమండ్సిటీ 6100 ప్లస్ 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. 6nm ప్రాసెసర్ ఈ బడ్జెట్లో ఈ మధ్య బాగా పాపులర్, 4 lakhs ప్లస్ స్కోర్ చేస్తుంది ఇది. అండ్ మంచి రెగ్యులర్ టాస్క్కి అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఒక మోడరేట్ గేమింగ్ కూడా ఇది మంచిగానే హ్యాండిల్ చేస్తుంది. సో బేస్ మోడల్ మీకు 4GB 128 ఉంటుంది, LPDDR4X టెక్నాలజీ, UFS 2.2 టెక్నాలజీ అనమాట. ఓకే, ఈ బడ్జెట్లో అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ ఒకటే సింగిల్ కెమెరా, మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ కెమెరా. సో బడ్జెట్ మొబైల్ కాబట్టి కెమెరా అనేది ఓకే బాగానే ఉంది, యావరేజ్గా ఉంటుంది. మీరు బాగా మిరాకిల్స్ అయితే దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, మంచి లైట్ కండిషన్లో మంచి షాట్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దీని పనితనం కూడా అంతే, మంచి లైటింగ్ కండిషన్లో మంచి యావరేజ్ ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఛార్జర్ దీనికి ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఈ బడ్జెట్లో మీకు 10-11,000 రూపాయల బడ్జెట్లో కూడా డైరెక్ట్గా 45 వాట్స్ అంటే చాలా పెద్ద విషయం. జనరల్గా ఇక్కడ మీకు 10 వాట్స్ 18 వాట్స్ మ్యాక్సిమం ఉంటాయి, వీళ్ళు డైరెక్ట్గా 45 వాట్స్ ఇచ్చారు. ఇదే దీంట్లో మెయిన్ హైలైట్ అనమాట. ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ వీళ్ళు 2 years పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, 3 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తా ఉన్నారు. 2+3 పాలసీ మంచి విషయం. ఈ బడ్జెట్లో 2+3 పాలసీ అంటే చాలా మంచి విషయం అని చెప్పాలి. Android 14లో మీకు ఇది బై డిఫాల్ట్గా మీకు గూగుల్ డైలర్తో వస్తుంది. అండ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, బడ్జెట్ మొబైల్ కదా, బ్లోట్వేర్ చాలా ఉంటుంది, ఓపిక తీసేసుకోవాలి. OS అయితే ఓకే, యూజబుల్గానే ఉంది, మరీ స్లోగా ఏమీ లేదు. సో ఓవరాల్గా అయితే 10-11,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ ఫోను. ఆఫర్లో మీకు 11, 10,800, 10,900 ఇలా వస్తుంది అనుకుంటా. చూడండి, ఒకవేళ మీకు నచ్చితే. ఈ బడ్జెట్లో మీకు మెయిన్గా ప్రాసెసర్ మంచిగా ఉంది, డిస్ప్లే బాగుంది యాక్చువల్గా. అండ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జర్ మెయిన్గా ఇక్కడ బాగా ఇచ్చారు, Android 14 ఇచ్చారు. సో ఎందుకంటే మనం ఈ బడ్జెట్ పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఒక సెకండరీ ఫోన్, ఇంట్లో పేరెంట్స్కి ఒక ఫోన్ ఇద్దాం అనుకుంటే మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది. సో ఇది నార్జో 70X సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోని సెలెక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.